ఎందుకు మాట్లాడటంలా? నేను తప్పు చేయలా, నేను తినలేదు, నాకు సంబంధం లేదు అంటున్నావు. బయటికి రావాయా? చెప్పా మాట, ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఇంకొక విషయం కూడా అడుగుతున్నాం. నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మా పొన్నువోలు సుధాకర్ రెడ్డి, మా నెల్లూరు పొన్నువోలు సుధాకర్ రెడ్డి హాట్ షాట్ లాయర్ అమెరికా పంపి పో. అమెరికాలో కేసేస్తున్నారు కదా, కేసులో వాదించు. నా పేరు పొరపాటును పెట్టారని చెప్పవయ్యా, చెప్పు. పోయి నీ నిజాయితీ నువ్వు నిరూపించుకో. మేం చెప్పటంలా. ఇక్కడ చెప్పుంటే లేదు, చంద్రబాబు నాయుడు గారు అమెరికా FBI మేనేజ్ చేసేసాడా, లేదు వాళ్ళని కొనేశాడా, అమెరికన్ లీగల్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు ఏమన్నా మేనేజ్ చేసి కొన్నాడా? మీకు మామూలే కదా ఇది చెప్పేయి. అదన్నా చెప్పండి. కానీ ఏదో ఒక వాస్తవం బయటికి రావాలి. సెకీకి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్కి జరిగిన ఒప్పందంలో గౌతమ్ అదాని అసలు ఎందుకు వచ్చాడు, మీరు ఎందుకు గెలవాలి? మీకేం పని ఆయనతో? మీరు సెకీతో కదా మాట్లాడాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో. వాళ్ళని కలవాలి 10 సార్లు. ఇంత ఏం పని అని మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఒకటే, వాస్తవాలు బయటికి రావాలి. పొన్నువోలు సుధాకర్ రెడ్డిని వెంటనే అమెరికాకు పంపించాలి. అక్కడ జరిగే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి దాంట్లో నేను కూడా నా పేరు కూడా చెప్పున్నారు కాబట్టి, నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి కాబట్టి నన్ను కూడా దీంట్లో ముద్దాయిని చెయ్యండి. నేను తప్పు చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు, FBI అబద్ధం చెప్తుంది అని చెప్పాలి. చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని అడుగుతున్నాం. కెన్ యూ గో టు ద యుఎస్ లో పోయేదానికి నీకు భయం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు మంచోళ్ళు కదా. ఆ అమెరికా పోలీసు వాళ్ళు డేంజరస్ వాళ్ళు టపక్కని వెనక చేతులు కట్టేసి టక్కని బేడీలు వేసేస్తారు. ఎవరని కూడా చూడవు. మన ఆంధ్ర పోలీసు కాదు, అన్ని విధాలుగా నువ్వు ఆడుకునేదానికి అమెరికా పోలీసు. సో మేము అడిగేది ఏంటంటే, క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోతే ఇమ్మీడియట్గా యుఎస్ గవర్నమెంట్ యుఎస్ కోర్ట్స్ వేసిన కేసు, FBI చేసిన అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. అదే కాదు, ₹1 ₹2 కాదు,